ఏంటి బుక్ కట్టుకొచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండెక్సెస్ అనమాట. సో మనకి ఏదైనా బుక్ తీసుకున్నప్పుడు ఆ బుక్ లో ఇండెక్స్ పేజ్ అనేది ఒకటి ఉంటది. దానివల్ల ఏంటి అంటే మనం ఫాస్ట్ గా మనకు కావాల్సిన టాపిక్ ని సెర్చ్ చేయగలుగుతాం కదా. సో ఇక్కడ కూడా డీబీలో కూడా సేమ్ అన్నమాట. మనం ఏదైనా ఒక టేబుల్ కి ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు కావాల్సిన డేటాని చాలా ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఏంటంటే మనం డేటాబేస్ లో టేబుల్స్ మీద ఇండెక్సెస్ అయితే క్రియేట్ చేస్తాం. అన్నెసరీగా ఇండెక్స్లు క్రియేట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది అంటే స్టోరేజ్ ఎక్కువైపోతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్కే తీసుకుందాం ఈ ఎగ్జాంపుల్లో. సో బుక్లో ఏంటి అంటే మనకి ఎక్కువ ఇండెక్స్లు రాస్తూ ఉంటే ఏమవుతుంది, పేజెస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి కదా. అండ్ అలాగే ఇన్ కేస్ మనం ఏవైనా డిలీట్ చేసాం అనుకోండి, ఇండెక్స్ని కూడా తీయాలి బ్యాక్కే. సో అందుకోసమే అనమాట. సో ఏ కాలమ్స్ కి మనం ఎక్కువగా డేటాను రిట్రీవ్ చేస్తామో ఆ కాలమ్స్ మాత్రం ఇండెక్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రొడక్షన్ లో ఇండెక్స్ యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లాట్స్ ఆఫ్ డేటాను మనం రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. ఆ కేసులో ఇండెక్స్ లేకపోతే డీబీ అనేది సఫర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అసలు ఇండెక్స్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ సెర్చ్ చేసినప్పుడు ఎంటైర్ టేబుల్లో సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అది అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే తెల్లారిపోద్ది. సో కాబట్టి ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏంటంటే దానికి సంబంధించిన పేజ్ డైరెక్ట్ గా ఎత్తుక్కొని తీసుకొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఈ టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్ ఒక బుక్ అనుకోండి, ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫ్రీ క్యాండీ అనే ఐటమ్ సెర్చ్ చేద్దాం అనుకున్నాను. సో ఏం చేస్తాను, నేను బుక్ లో ప్రతి పేజీ తిప్పుకుంటూ వెళ్ళి ఈ ఫ్రీ క్యాండీ అనే ఐటమ్ని ఎతకాలి అనుకోండి, నేను చచ్చిపోతాను కదా, నా వల్ల అవ్వదు. అది చాలా టైం పడేస్తుంది. సో నాకు అలా కాకుండా ఇండెక్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో చిప్ పేజ్ నెంబర్ 1లో ఉంది, అండ్ లడ్డు పేజ్ 2లో ఉంది, అండ్ బనానా చిప్స్ పేజ్ 3లో ఉంది. అలాగే ఏంటిది ఫ్రీ క్యాండీ అనేది పేజ్ 6లో ఉంది అనుకోవచ్చు. సో ఒక ఇండెక్స్ రాసామనుకోండి మనకు బుక్ లో ఇండెక్స్ లాగా, ఏమవుతుంది, చాలా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్ గా మనం సెలెక్ట్ క్వెరీ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్స్ వేర్ ఐటమ్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాండీ కదా. సో ఫ్రీ క్యాండీ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇది చెక్ చేస్తుంది, తర్వాత ఇది చెక్ చేస్తుంది. ఇలా మొత్తం మనకి ఏదైతే టేబుల్ ఉందో టేబుల్ అంతా స్కాన్ చేసుకుంటూ వెళ్ళి ఇది ఫైండ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా నేను ఒక ఇండెక్స్ క్రియేట్ చేశాను అనుకోండి ఈ ఐటమ్ నేమ్కి, చాలా ఫాస్ట్గా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అది నేను క్లియర్గా చూపించలేకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర డేటా ఎంత ఉంది, 7 rows ఉన్నాయి. మీకు ఒక టేబుల్లో ఒక 1000 rows లేదంటే 2000 rows ఉన్నప్పుడు మీకు ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎంత టైం తీసుకుంది ఆ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, మనకి ఎంత టైం పట్టింది సెకండ్స్ లో అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. మీరు ఏం చేస్తారంటే దీని తర్వాత ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే చాట్ జీపీటీకో లేదంటే జెమినీకి వెళ్ళి ఒక 2000 rows ఎంతో జనరేట్ చేసి ఇవ్వమనండి. అది మీరు పట్టుకొచ్చి డేటాబేస్లో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి అప్పుడు సెలెక్ట్ చేయండి, ఓకే. సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది. ఇండెక్స్ క్రియేట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అనేది ఇక్కడ డిఫరెన్స్ అయితే కనబడుతుంది అనమాట. ఓకే, మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఇండెక్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నావు, మై ఐటమ్ నేమ్ ఇండెక్స్ అని పెట్టుకుంటున్నాను, ఓకే. ఐటమ్ నేమ్ ఇండెక్స్ ఆన్ దేని మీద వేద్దాం అనుకుంటున్నావు, ఐటమ్స్ టేబుల్ మీద, ఓకే. కాలం ఏంటి, ఐటమ్ అండర్ స్కోర్ నేమ్. సో మనకి ఇండెక్స్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం ఎలా చూస్తాం మరి ఇండెక్స్ క్రియేట్ అయిందని, సో ఇండెక్సెస్ ఫ్రమ్ ఏ టేబుల్, ఐటమ్స్. ఇక్కడ చూడండి మనకి మై ఐటమ్ ఇండెక్స్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సో బై డిఫాల్ట్ మనం ప్రైమరీ కీ ఇచ్చినప్పుడు ఇండెక్స్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో అది మీరు ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మనం అయితే మన ఇండెక్స్ ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ సెలెక్ట్ చేస్తే జనరల్లీ మనకి చాలా ఫాస్ట్గా డేటా అయితే వస్తుంది అనమాట. చాలా చాలా ఫాస్ట్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు అంత డేటా లేదు కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. నేను చెప్పాను కదా, మీరు జనరేట్ చేయండి, డేటాను జనరేట్ చేసి డీబీలో ఇన్సర్ట్ చేసి ట్రైల్ వేయండి, మీకు క్లియర్గా కనబడిపోతుంది. నాకు ఒకవేళ ఇండెక్స్ వద్దు, ఆ కేసులో నేను ఏం చేస్తాను, డ్రాప్ చేసేస్తాను అనమాట, సింపుల్. సో డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఏంటి, మై ఇండెక్స్ నేమ్ ఆన్, ఎక్కడి నుంచి ఐటమ్స్, సారీ సింటాక్టికల్ ఎర్రర్ వచ్చింది, డ్రాప్ ఇండెక్స్ నేమ్ అనమాట, డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఐటమ్స్. సో ఇక్కడ చూడండి ఇండెక్స్ అయితే డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ షో చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఇండెక్స్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట, సింపుల్.